హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్ మాక్సిమం అయితే ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోలో అయితే చూద్దాం. సో చాలా మంది డౌన్లోడ్ చేయలేకపోతున్నారు. సో ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోలో అయితే ఫుల్గా చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు BIEAP అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ అయిన వెంటనే అక్కడ మీకు BIEAP CFSS అని అయితే రావడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీద మనకి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2024 దగ్గర మార్చ్ ఫస్ట్ ఇయర్ జనరల్ అలాగే మార్చ్ సెకండ్ ఇయర్ జనరల్ అని ఉంది. సో కింద వొకేషనల్ బ్రిడ్జ్, సో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం 2024 మార్చ్ సెకండ్ ఇయర్ అని ఉంది కదా, సో జనరల్, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో సెకండ్ ఇయర్ వాళ్ళందరూ అక్కడే జనరల్ వాళ్ళు అంటే ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు. సో దీనిపైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క సెకండ్ ఇయర్ మార్క్స్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. ఓన్లీ వొకేషనల్ అండ్ అలాగే వొకేషనల్ బ్రిడ్జ్ వాళ్ళు మాత్రమే కింద వాటి మీద అయితే క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ షార్ట్ మెమో ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మెమో అనేది అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఈ యొక్క మెమో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్. అంటే ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సో వాళ్ళకి కౌన్సిలింగ్ లో యూజ్ అవ్వడం కోసం ఈ యొక్క మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఒరిజినల్ అనేది ఇంకా టైం పడుతుంది, ఒక 2 months. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ మెమోరాండమ్ మార్క్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వీడియో తీసి ఫ్రెండ్స్, వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.